సినిమాకు కేర్ ఆఫ్ థియేటర్. ఆ థియేటర్ల చుట్టూ టాలీవుడ్ లో కొంతకాలంగా ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి సింగిల్ స్క్రీన్ థియేటర్లు షట్ డౌన్ అంటూ నడుస్తున్న వివాదం ఆందోళనకు దారితీస్తోంది. అదే పర్సెంటేజ్ పద్ధతుల మధ్య వివాదం మరోసారి చిచ్చురేపింది. మే 1 నుంచి థియేటర్ల మూసివేత హెచ్చరికలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు థియేటర్ల చుట్టూ అనేక ఇష్యూస్ జరిగాయి. కొంతకాలం సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ కూడా చేశారు. అయితే దశాబ్దాలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫిక్స్డ్ అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాత థియేటర్ యజమానికి అద్దె చెల్లించాలి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లుల వల్ల అద్దె విధానంతో నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. మల్టీప్లెక్స్లలో అమలవుతున్న పర్సంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 23 సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ 3 నుంచి పర్సంటేజ్ షేర్ తో రన్ చేస్తున్నాయి. జిల్లాల్లో కూడా తమకు పర్సంటేజ్ షేర్ కావాలని అంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు రెంటల్ సిస్టమ్ ను కొనసాగించాలని పట్టుబడుతున్నారు. దీంతో గిల్డ్ వర్సెస్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గా మారింది సీన్. ఈ పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ వివాదం సమ్మర్ లో రిలీజ్ కావాలనుకుంటున్న పెద్ద సినిమాలపై భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మే, జూన్ లో వచ్చే బ్లాక్ బస్టర్ లైనప్ కు సింగిల్ స్క్రీన్స్ లేకపోతే గ్రాస్ కలెక్షన్స్ దెబ్బతింటాయని, ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ జరుగుతోంది. థియేటర్లు షట్ డౌన్ అయితే సమ్మర్ సీజన్ సైలెంట్ గా మారిపోతుందని, బిగ్ స్టార్ల సినిమాల పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఎక్కువైంది. ప్రొడ్యూసర్లు కాంప్రమైజ్ చేసుకోకపోతే ఈ వివాదం టాలీవుడ్ ను మరో 2 నెలలు కుదిపేసేలా ఉంది. మరి రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వార్లో పై చేయి ఎవరిదో వేచి చూడాలి.